బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో గురుమూర్తి వ్యవహారం మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో అనుమానంతో భార్యను చంపాడు భర్త. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు పోతనాని కిరాతక భర్త. ఏమీ తెలియనట్లు భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ కూడా చేశాడు. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు పోతన్నను అదుపులోకి తీసుకున్నారు. 15 ఏళ్ల క్రితం మృతురాలు స్వర్ణలత పోతన్నకు వివాహం జరిగింది. వీరికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారు. అయితే స్వర్ణలతకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏమంటా చెప్పమంటావు నన్ను 5 నెలల నాడు కొట్టి మొత్తం చేతులు కాళ్ళు చేతులు కట్టి గచ్చులు పడేసి నా ఇంటికి తోలేసిండు. తెల్లారి ఈ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళే నేను 4 నెలలు ఉంచుకున్నాం కదా పిల్లలకు తల్లికి ఆపద్దంటే నేను మళ్ళీ మందిని కుక్కన పెట్టి తోలేసిన మంచిగా ఉంచుకుంటామన్నారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు కాదు పానం తీసిండు అట్లా కలుపుకొని. నిన్న ఉదయం 7 గంటలకి రేంజల్ పోలీస్ స్టేషన్లో ఒక చీదరి స్వర్ణలత అనే అమ్మాయి తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. స్వర్ణలత భర్త చీదరి పోతన్న మరియు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ తండ్రి కంప్లైంట్ మీద మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి పొలంలో పని చేస్తుండగా గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్తే పొలం చుట్టుపక్కల మా సిబ్బంది మరియు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు వెతకడం ప్రారంభించినారు. సేమ్ అదే సమయంలో నిన్న మధ్యాహ్నం ఆమె భర్త చీరడి పోతన్న వచ్చి ఆ అమ్మాయిని నేను చంపేసి చెరువులో పడేసిన అని చెప్పి నేరము ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఒప్పుకోలుపై మేము వెళ్ళి ఆ చెరువులో వెతకగా ఆయన చెప్పినట్లుగానే ఆ శవము మనకు దొరికింది. గురుమూర్తి వ్యవహారం మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో అక్రమ సంబంధం వ్యవహారంతో ఒక భార్యని హత్య చేశాడో భర్త. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ పవన్, నిజామాబాద్ జిల్లాలో దారుణం అయితే చోటు చేసుకుంది. అనుమానం అనే రోగంతో భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిజామాబాద్ జిల్లా బోర్గం గ్రామానికి చెందినటువంటి నీరడి స్వర్ణలతను నీరడి పోతున్న భర్త అనుమానంతో గొంతు నులిమి చంపి అనంతరం చెరువులో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయికి చెందినటువంటి స్వర్ణలత, అలాగే రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందినటువంటి పోతన్న, వీళ్ళకి వివాహమే 15 ఏళ్ళు అవుతుంది. అయితే ఎప్పుడు భర్తను అనుమానాస్పదంగా చూసినటువంటి ఆ పోతన్న ఆయన అనుమానం శృతిమించిపోయిందనే చెప్పవచ్చు. కొంతకాలంగా భార్య స్వర్ణలత ప్రవర్తనపై కూడా అతనికి అనుమానాలు కలిగి తరచూ గొడవలు కూడా పడేవాడని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేవారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిన్న పొలానికని వెళ్లారు. భార్య పొలం పనుల్లో ఫోన్ లో మాట్లాడుతుండగా దాన్ని గమనించినటువంటి భర్త నీరడిపోతున్న కోపంతో భార్యను గొంతు నులిమాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. భార్య చనిపోయినటువంటి విషయాన్ని గుర్తించినటువంటి భర్త పోతన్న ఆ పక్కనే ఉన్నటువంటి చెరువులో పడేశారు. చెరువులో పడేసి తమ భార్య ఆత్మహత్య చేసుకుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ చెరువులో ఉన్నటువంటి మృతదేహాన్ని అయితే బయటికి తీసి భర్త పోతనను విచారించగా అసలు వాస్తవం అతను పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. తానే భార్యను చంపానని చెప్పేసి ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చట్టరీత్యా అతని పైన చర్యలు అయితే తీసుకుంటామని సిఐ కూడా తెలిపారు. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.